గురించి బాగా తెలిసి ఉండాలి. తన ఇమేచర్ మాత్రమే కాదు, రూట్ కూడా. మనుషులకు ఉండాల్సిన స్కిల్స్ అసలు ఏ మాత్రం కూడా లేవు. తనకు మర్యాదల గురించి అస్సలు తెలియదు. అందుకే నువ్వు తనకు నేర్పిస్తావు అనుకుంటున్నా మిస్టర్ షా. హాస్పిటల్ భవిష్యత్తు నీ చేతుల్లో ఉందని నువ్వు తనకు చెప్పొచ్చు. ఏమంటావు నువ్వు? నేను నీకు చెప్పానుగా, డాక్టర్ కోసింగ్ తర్వాత చైర్మన్ అయ్యేలా మనం చేయాలి. కానీ దానికి ముందు తను కొన్ని అర్హతలు సాధించాలని చైర్మన్ కండిషన్స్ పెట్టారు. అందుకే డాక్టర్ కోసింగ్ తను నిరూపించుకోవాలి. అంటే తనకు చైర్మన్ కావడానికి నా అప్రూవల్ స్టాంపు అవసరం ఉందన్నమాట. లోపల ఏం జరిగింది? ఏం జరిగిందని నన్నే అడుగుతావా? అలాంటి వాడగొద్దు. తనలాంటి వాడు డాక్టర్ కోట్ వేసుకోవడం నేను అస్సలు భరించలేను. చూడండి త్వరగా. కుసుమ ఇవన్నీ గట్టిగా ఉన్నాయా? ఈ సెంట్ హాస్పిటల్లో పర్ఫ్యూమ్ కొట్టుకునే నర్సులు ఎవరు ఉంటారు? వాటిని ఇక్కడ కొట్టుకోమని అయితే ఇవ్వలేదు కదా. వాళ్ళు బయట డేటింగ్ కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ కప్పు కొట్టకుండా ఉండడానికి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విన్నావా? డాక్టర్ కో నీ గిఫ్ట్లు పంచడం అయిపోయింటే గనక ఇక మన పనిని మొదలు పెట్టొచ్చు. పదండి, మనం మార్నింగ్ రౌండ్స్ వేయాలి. ఏళ్ళు ఫీమేల్ పేషెంట్ బైకస్పిడ్ డిఎస్ అసెండింగ్ ఎయిర్ టు డైలటేషన్ ఏవిఆర్ అసెండింగ్ ఎయిర్ టు రీప్లేస్మెంట్ ఇన్ ప్రోగ్రెస్ ఫస్ట్ డే ఆపరేషన్ రాత్రి 10 గంటలకు ఎక్స్ట్యూబేషన్ జరిగింది కాంప్లికేషన్స్ లేవు కోసింగ్ టాక్ బైక్ స్పీడ్ ఎవోటిక్ వాల్ వివరించు. అది పుట్టుకతో వచ్చే గుండె లోపం. అందులో అక్కడ ఎవోటిక్ కి 3 లీఫ్లెట్స్ కి బదులు 2 ఉంటాయి. ఎవోటిక్ వాల్ ఫ్యూజన్ టైప్ లో రకరకాల హార్మర్ డైనమిక్ పిక్చర్స్ కనిపిస్తాయి. యంగ్ పేషెంట్లలో అది ఏఆర్ లా కనిపిస్తుంది. ముసలి పేషెంట్స్ లో అది ఏఎస్ గా ఉంటుంది. కొన్నిసార్లు అక్కడ ఎవోటా డైలటేషన్స్ ఉంటాయి. తనకు మెడికల్ స్కూల్లో చాలా పేరు. ఇంకేంటి ప్రొఫెసర్లతో సమానంగా తనకు అన్ని తెలుసు. అంత మాత్రాన్ని ప్రూవ్ చేసుకోలేదు. తను రాసిన ప్రతి టెస్ట్ లో టాప్ వచ్చాడు. తను అర్థం కాని రీసెర్చ్ పేపర్స్ కూడా చదివాడు. ప్రొఫెసర్లను తికమక పెట్టేలా కష్టమైన ప్రశ్నలు అడిగేవాడు. ఇంకా తన వల్ల కొంతమంది ప్రొఫెసర్లు క్లాస్ కు ముందు అదనంగా ప్రిపేర్ అయ్యేవారు. నువ్వు కాలేజ్ నుంచి ఏడాది ఆఫ్ తీసుకున్నావా? కానీ నువ్వు ఇంకా చదువుతూనే ఉండాలి. నీకు ఈ పేషెంట్ అసైన్ చేస్తున్నా. ఏంటి? కోసింగ్ టాక్ మేజ్ ఓపీ వివరించు.